హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన రెడ్మీ K20 Pro ఉంది కదా, రెడ్మీ K20 Proలో OnePlus 7 Proకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. ఇది ఆక్సిజన్ OS 10 మీద రన్ అవుతుంది, కానీ ఇంచుమించుగా మనకి ఆక్సిజన్ OS 11 ఉంది కదా, 11కి సంబంధించిన ఫీచర్స్ అయితే దీనిలో ఉన్నాయి. ఇది వచ్చేసి పోర్ట్ మనకి OnePlus 7 Pro ఉంది కదా, దానికి సంబంధించిన పోర్టు Beta19 వర్షన్. ఇది Android 10 మీద రన్ అవుతుంది. అట్లాగే సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి October 1, 2020 మీద రన్ అవుతుంది. ఇది కెర్నల్ వచ్చేసి స్టాక్ కెర్నల్లో ప్రొవైడ్ చేశారు. దీనిలో కొత్త విషయం ఏంటంటే, దీనిలో మనకి ప్రొవైడ్ చేసిన యాప్స్ ఉన్నాయి చూసారా, యాప్స్ వచ్చేసి Android 11కి ఆక్సిజన్ OS 11కి సంబంధించిన యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం. దీనిలో మనకి ఐకాన్స్ కూడా కొంచెం చేంజ్ అయింది చూసారా, అట్లాగే మెసేజెస్ కూడా, ఇట్లా గ్యాలరీ కూడా ఆక్సిజన్ OS 11కి సంబంధించింది ఇచ్చారు. ఇలా బౌన్సింగ్ ఎఫెక్ట్ కొంచెం బాగుంటుంది చూడటానికి. వాల్యూమ్ కంట్రోల్ వచ్చేసి మనకి రైట్ సైడ్లో ప్రొవైడ్ చేశారు. ఆక్సిజన్ OSకి రైట్లో ఉంటుంది. వాల్యూమ్ అయితే మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ స్టైల్ కూడా ఆక్సిజన్ OS 11కి సంబంధించింది ప్రొవైడ్ చేశారు చూడండి. ఇది వచ్చేసి మనకి ఆక్సిజన్ OS 11లో ఇలా ఉంటుంది ఇంటర్ఫేసు, అదే మనకి దీనిలో కూడా ప్రొవైడ్ చేశారు. మన యాప్స్ కావాలంటే ఇక్కడ నుంచి ట్రాక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ ఉంది కదా, హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్లో ఇక్కడ స్వైప్ డౌన్ టు యాక్సెస్ అని ఉంది కదా, ఇక్కడ మనకి నోటిఫికేషన్ సెంటర్ ఉంది. మనం ఇలా అంటే నోటిఫికేషన్ సెంటర్ ఓపెన్ అవుతుంది కదా, అట్లా కాకుండా మనకి షెల్ఫ్ కావాలి అంటే ఇక్కడ ఆప్షన్ ఉంది చూసారా, షెల్ఫ్ అని మనం టిక్ చేసి ఇక్కడ ఓకే చేస్తే మనం స్వైప్ డౌన్ చేయగానే మనకి OnePlusకి సంబంధించిన షెల్ఫ్ ఉంది కదా, షెల్ఫ్ అయితే ఓపెన్ అవుతుంది. స్వైప్ డౌన్ చేస్తే, స్వైప్ అప్ చేస్తేనేమో మనకి పోతుంది. ఇది ఆప్షను. కాకపోతే మనకి లెఫ్ట్ సైడ్లో గూగుల్ ఫీడ్ ఉండాలి, గూగుల్ ఫీడ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. మైనస్ దీనిలో బిల్డ్తో పాటే మనకి గూగుల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. వీడియో క్వాలిటీ కూడా బాగుంది. దీనిలో కెమెరా క్వాలిటీ, పోర్ట్రైట్, నైట్ మోడ్ కూడా పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తుంది. వచ్చేసి నైట్ మోడ్ కూడా డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ చేస్తుంది, బాగుంది. నెక్స్ట్ దీనిలో మనకి ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్లో అయితే మై యాప్స్ అండ్ గేమ్స్ ఉంది కదా, దాని నుంచి అప్డేట్స్ ఇచ్చారు చూసారా, ఫైల్ మేనేజర్ కానీ OnePlus లాంచరు అప్డేట్ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం. అదే మనకి దీనిలో గేమ్ స్పేస్ ప్రొవైడ్ చేయలేదు, ఒకసారి మనం ఇన్స్టాల్ చేసి చూద్దాం మాన్యువల్గా. ఎందుకంటే గేమ్ స్పేస్ ఉంటేనే, OnePlusకి సంబంధించి మనకి గేమ్ స్పేస్ ఉంటేనే కొంచెం హ్యాండిల్ చేయడానికి కొంచెం బాగుంటుంది. ఇంటర్ఫేస్ కానీ దానికి ఉండే ఆప్షన్స్ కానీ కొంచెం అడిషనల్గా ఉంటాయి. అందుకని చెప్పి ఇంకొక ఇన్స్టాల్ చేసి చూద్దాం, ఇట్లా ఇన్స్టాల్ అవుతుందేమో. అట్లాగే దీంతోనే మనకి జెన్ మోడ్ కూడా కనిపిస్తుంది, ఇక్కడ జెన్ మోడ్ కూడా ఇన్స్టాల్ అవుతుందేమో, ఒకసారి ఇన్స్టాల్ చేసి చూద్దాం. యాప్స్ ఇన్స్టాల్ చేసాం కదా, గేమ్ స్పేస్ అయితే ఇన్స్టాల్ అయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం వర్క్ చేస్తుందో లేదో. పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తుంది. దీనిలో సెట్టింగ్స్లో కొంచెం అడిషనల్ సెట్టింగ్స్ ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ యూజ్ చేసుకుంటే మనకి గ్రాఫిక్స్ కానీ ఇంటర్ఫేస్ కానీ గేమ్ చాలా బాగుంటాయి. నాకు OnePlus గేమ్ స్పేస్ అంటే కొంచెం ఇష్టం. నెక్స్ట్ జెన్ మోడ్ కూడా ఇన్స్టాల్ అయింది, వర్క్ చేస్తుందో బ్రోక్ అయిందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. జెన్ మోడ్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ నేను సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ పర్ఫెక్ట్గానే ఉంది, కానీ ఒక్కసారి సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఫేస్ అన్లాక్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రం అంత ఇదిగా ఏమీ లేదు. నేను యాడ్ చేశాను, యాడ్ చేయడానికి కూడా కొంచెం టైం తీసుకుంది బాగా. కాకపోతే ఇదిగో ఇక్కడ మనకి గ్రీన్గా కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ చేస్తే మనం దాని మీద ట్యాప్ చేసినప్పుడు కూడా ఓవర్ లైటింగ్ అయితే తీసుకుంటుంది, కానీ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కదా, అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేయట్లేదు. ప్యాటర్న్ లాక్కో లేకపోతే పాస్వర్డ్ యూజ్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ మనకి బిల్డ్తో పాటు స్క్రీన్ రికార్డ్ ఉంది కదా, స్క్రీన్ రికార్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనిలో కూడా ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి చూడండి. స్క్రీన్ రికార్డర్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. రెజల్యూషన్ కానీ మనం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుని స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తుంది.
ఇంకా సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ 4G అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, వైఫై పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, బ్లూటూత్ కానీ హాట్స్పాట్ కానీ పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తున్నాయి. NFC అయితే వర్క్ చేయట్లేదు. నెక్స్ట్ డిస్ప్లేలో మాట్లాడుకుంటే దీనిలో మనకి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రీఫ్రెష్ రేట్ ఉంది చూసారా, డిస్ప్లే రీఫ్రెష్ రేటు ఇక్కడ 90 Hz ఆల్రెడీ మనకి ప్రొవైడ్ చేసేసారు చూడండి. ఇక్కడ లేదు కొంచెం మనం అడ్జస్ట్ చేసి తగ్గించుకోవాలనుకుంటే కనుక 60కి రావచ్చు. గేమింగ్కి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇదైతే 90 Hz ఆల్రెడీ మనకి ఆల్రెడీ రోమ్తో పాటు ఆల్రెడీ బిల్డ్తో పాటే మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. నైట్ మోడ్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, అట్లాగే రీడింగ్ మోడ్ కూడా ఉంది. నెక్స్ట్ కస్టమైజేషన్లో వాల్పేపర్స్ అయితే మనకి వాల్పేపర్స్ బిల్డ్తో పాటు ప్రొవైడ్ చేయలేదు. లైవ్ వాల్పేపర్ కానీ నార్మల్ వాల్పేపర్ కానీ వన్ప్లస్కి సంబంధించినవి ఏం ప్రొవైడ్ చేయలేదు. అట్లాగే క్లాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది కదా, ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్ అయితే ఉన్నాయి, మనం చూస్ చేసుకోవచ్చు ఇట్లా ఏది కావాలంటే అది. ఇక్కడ చూడండి మనకి మెక్లాన్కి సంబంధించింది కూడా ప్రొవైడ్ చేశారు. అట్లాగే థీమ్ కూడా ఉంది, మెక్లాన్ ఎడిషన్కి సంబంధించిన థీమ్ ఉంది కదా, ఇది కూడా ఉంది. జస్ట్ అప్లై చేసేస్తే మొత్తం మనకి మెక్లాన్కి సంబంధించిన థీమ్ అయితే అప్లై అయిపోయింది చూసారా. కాకపోతే ఐకాన్ ప్యాక్ అయితే ఇవ్వలేదు. హారిజాన్ లైట్ కూడా ఉంది మెక్లాన్ ఎడిషన్కి సంబంధించి. నెక్స్ట్ సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్ ఉంది కదా, దీనిలో మాట్లాడుకుంటే మనకి డాల్బీ అటమ్స్ అయితే ఇన్బిల్డ్గానే ప్రొవైడ్ చేశారు. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. K20 Proలో సౌండ్ మామూలుగా యాక్చువల్గా మనకి స్టాక్ ఓఎస్తో సంబంధించి వచ్చిన బిల్డ్లో కూడా సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆక్సిజన్ ఓఎస్తో కంపేర్ చేస్తే మాత్రం ఆక్సిజన్ ఓఎస్లో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మ్యూజిక్ లవర్ అయితే కనుక మీరు కంపల్సరీ దీనిలో ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు మ్యూజిక్ని. నెక్స్ట్ ఇంకా మేము యాప్స్ గురించి మాట్లాడుకుంటే మనకి యాప్స్ అయితే చాలా తక్కువ ఇచ్చారు. గూగుల్ యాప్స్ అయితే అసలు ఏమీ ప్రొవైడ్ చేయలేదు. గూగుల్ యాప్స్ మీరు కావాలంటే కనుక ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి దీనిలో వెదర్ యాప్ కూడా ఆక్సిజన్ OS 11కి సంబంధించిన ప్రొవైడ్ చేశారు. ఇది బాగుంది కదా, ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. అట్లాగే క్యాలిక్యులేటర్ కూడా మనకి వన్ప్లస్కి సంబంధించింది ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి అడిషనల్గా ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ అయితే ఏమీ లేవు దీనిలో. ఇంకా యాప్స్ ఇవన్నీ మాత్రం Android 11కి సంబంధించినవి అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దీనిలో మైనస్లో ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేయట్లేదు, NFC వర్క్ చేయట్లేదు. అలాగే HD వాయిస్ కాలింగ్ ఉంది కదా, అది కూడా 4Gకి సంబంధించింది, అది కూడా పని చేయట్లేదు. ఇంకా నాకు తెలిసినంత వరకు ఇన్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఇంకా Android 11కి సంబంధించిన ఫీచర్స్ కొంచెం యాడ్ చేసి ఉంటే చాలా బాగుండేది. అడిషనల్గా ఫీచర్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే నేను నోటీస్ చేసింది గూగుల్ కెమెరా ఉంది కదా, గూగుల్ కెమెరా మనం ఓపెన్ చేసినప్పుడు కూడా డిస్ప్లే క్యాలిబ్రేషన్ ఉంది కదా, డిస్ప్లేకి దీనికి అంత ఇదైతే సెట్ అవ్వలేదు. ఇంకా కొంచెం నా ఒపీనియన్ ఏంటంటే అంతకుముందు ఇన్స్టాల్ చేసిన ఆక్సిజన్ ఓఎస్లు ఉన్నాయి కదా, అవి వాటితో కంపేర్ చేస్తే ఇది అంత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే నాకేం కనిపించలేదు. కాకపోతే ఏంటంటే గేమింగ్ ఫస్ట్ ఛార్జింగ్ అయితే చాలా బాగుంది. దీనిలో ఛార్జింగ్ అయితే బాగా వస్తుంది, నేను యూజ్ చేసి చూశాను. బ్యాటరీ బ్యాకప్ అయితే బాగుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే నేను యూజ్ చేసినంత వరకు నాకు మాత్రం బ్యాటరీ బ్యాకప్ నచ్చింది. అలాంటప్పుడు మనం బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తున్నప్పుడు గేమ్ స్పేస్ కూడా మనకి ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేసాం, పనిచేస్తుంది కాబట్టి గేమింగ్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆక్సిజన్ ఓఎస్లో గేమింగ్ కొంచెం స్మూత్గా ఉంటుంది. దాంతోపాటు ఇంకొక ప్లస్ ఏంటంటే మనకి డిస్ప్లేలో ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చేసారు. ఇక్కడ మనకి రిఫ్రెష్ రేట్లో 90 Hz ఆల్రెడీ మనకి ఇక్కడ రన్ అవుతుంది. అలాంటప్పుడు గేమింగ్కి అయితే ఇది కొంచెం యూజ్ చేయొచ్చు ప్రైమరీ డివైస్గా. ఇంకా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు కాబట్టి ఓకేనా. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇన్స్టాలేషన్కి మనకి 2 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి రోమ్ ఫైలు, ఇది వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షను. ఈ 2 ఫైల్స్ సరిపోతాయండి మనకి. అయ్యాక సెట్టింగ్స్లోకి వచ్చాక స్క్రోల్ డౌన్ చేస్తే మనకి MI అకౌంట్ ఉంది కదా, MI అకౌంట్ గూగుల్ అకౌంట్ 2 రిమూవ్ చేసేసుకోండి. 2 రిమూవ్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఉంది కదా, పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్లో మనకి పాస్వర్డ్ సెక్షన్ మొత్తం పాస్వర్డ్ సెక్షన్ అయితే టోటల్ టర్న్ ఆఫ్లో ఉండాలి. టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఛార్జింగ్ కూడా మనకి అట్లీస్ట్ 50 కంటే ఎక్కువ ఉండేది చూసుకోండి ఛార్జింగ్ పర్సంటేజ్ వచ్చేసి. అయ్యాక పవర్ ఆఫ్ చేసేయండి, మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్ వాల్యూమ్ అప్ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. నేనైతే ఆరెంజ్ బాక్స్ యూజ్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత వైపు మీరు TWRP యూజ్ చేస్తున్నట్లయితే కనుక వైపు అడ్వాన్స్డ్ వైపు వెళ్ళాక దీనిలో డైలాగ్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఈ ఫైల్ సెలెక్ట్ చేసి
ఫార్మాట్ చేసేయండి. ఫార్మాట్ చేశాక ఇన్స్టాల్లోకి వెళ్ళి ఇదిగోండి ఫైలు, అది వచ్చేసి రోమ్ ఫైలు, దీన్ని సెలెక్ట్ చేసి ఇన్స్టాల్. రోమ్ ఇన్స్టాల్ అయింది కదా. ఇన్స్టాల్ చేశాక బ్యాక్ వచ్చి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. అయ్యాక ప్రీబూట్ సిస్టమ్. యాక్సెస్ బూట్ లోగో అయితే మనకి ఇలా ఉంటుంది. సెటప్ కంప్లీట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, OnePlus 7 Proకి సంబంధించిన ఓపెన్ బీటా 19 వర్షన్ ఇది. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ అయితే చూసాం కదా. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.